శివపురాణం 9వ భాగం. ఋషులు సూతుని ఇలా ప్రశ్నించారు. సూత, ఉత్తమ లోకాలను ఇచ్చే సదాచారాన్ని గురించి మాకు చెప్పు. స్వర్గ నరకాదులను ప్రాప్తింపజేసే ధర్మాధర్మాలను గురించి కూడా చెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. ఋషులారా, ముందుగా బ్రాహ్మణ విధులను గురించి చెప్తాను. సదాచారం కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడని, వేదాచారయుతుని విప్రుడని, ఈ రెంటిల్లో ఏదో ఒక గుణం కలవాడు ద్విజుడని వ్యవహారం. రాజు సేవ వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, వ్యవసాయం వల్ల కానీ జీవించే బ్రాహ్మణుడు వరుసగా క్షత్రియ, వైశ్య, కర్షక బ్రాహ్మణులని పిలువబడతారు. ద్రోహబుద్ధి గల బ్రాహ్మణుడు దుష్ట బ్రాహ్మణుడవుతాడు. భూమిని పాలించువాడు రాజు, ఇతర రాజవంశీయులు క్షత్రియులు, ధాన్యాదులను అమ్మేవారు వైశ్యులు, ఇతర వైశ్య కులస్తులు వణిక్కులు, వ్యవసాయం చేసేవారు కర్షకులు, ఇతరులు దస్యులు. మానవులందరూ ఉషకాలంలో లేచి తూర్పు దిక్కుకు తిరిగి పరమేశ్వరుని ధ్యానించి ఆ రోజు చేయవలసిన ధర్మాధర్మ కృత్యాలను గురించి ఆలోచించి ఆదాయ వ్యయాలను గురించి ఆలోచించాలి. నిద్రను వీడే సమయాన్ని, పద్ధతిని బట్టి మానవుని ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి మరియు శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని గ్రహించాలి. రాత్రి యొక్క చివరి జామునకు ఉషస్సు అని, దానిలోని సగం భాగానికి సంధి అని పేరు. మానవులందరూ ఆ సమయంలో నిద్రలేవాలి. దంతధావనం చేసేటప్పుడు చూపుడు వేలును ఉపయోగించరాదు. జలదేవతలకు నమస్కరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. విద్వాంసుడు స్నానకాలంలోనే దేవపితృ తర్పణాలను చేయాలి. తెల్లని పంచెను 5 కచ్చెలతో కట్టాలి. సర్వకర్మలయందు సర్వులు ఉత్తరీయాన్ని ధరించాలి. నదులలో కానీ చెరువులలో కానీ బట్టలను ఉతకరాదు. గట్టుపై ఉతికి పిండుకోవాలి. ఆ వస్త్ర జలం పితృదేవతలకు తృప్తినిస్తుంది. బ్రాహ్మణుడు జాబాలోపనిషత్తులోని అగ్నిరీతి భస్మ అను మంత్రాన్ని ఉచ్చరించి భస్మంతో త్రిపుండ్రాన్ని ధరించాలి. పాప ప్రక్షాళనార్థం ఆపోహిష్ట అను మంత్రంతో జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. యస్య క్షయాయ అనే మంత్రంతో పాదాలపై చల్లుకోవాలి. దీనికి సంధ్యాప్రోక్షణం అని పేరు. ఆపోహిష్టేత్యాది మంత్రాలతో పాదాన్ని, శిరస్సును, హృదయాన్ని సంప్రోక్షణం చేయాలి. దీనిని మంత్రస్నానం అంటారు. అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు కానీ, స్వస్థత లేనప్పుడు కానీ, రాజుకు రాష్ట్రానికి భయం కలిగినప్పుడు కానీ, యాత్రాకాలంలో కానీ మంత్రస్నానం చేయాలి. ఉదయం సూర్యచ్ఛ అను మంత్రంతోనూ, సాయంకాలం అగ్నిచ్ఛ అనే మంత్రంతోనూ నీటిని త్రాగి మరల మంత్రప్రోక్షణం చేయాలి. ఉదయం తూర్పు దిక్కుకు, సాయంత్రం పడమర దిక్కుకు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి. కాలాతిక్రమణం లేకుండా సంధ్యోపాసన చేయాలి. శివుడు, గౌరి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు యముడు ఇత్యాది దేవతలను ఉద్దేశించి కార్యసిద్ధికై తర్పణాలను ఇయ్యాలి. తర్వాత బ్రహ్మార్పణం, ఆచమనం చేయాలి. విద్వాంసుడు తీర్థానికి దక్షిణంగా పవిత్రమైన స్థలంలో స్థిరాసనంలో నిశ్చల మనస్కుడై సర్వదేవతా నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని, తర్వాత గాయత్రిని జపించాలి. ఓంకారాన్ని జపించేటప్పుడు జీవ బ్రహ్మైక్యానుసంధానం విధిగా చేయాలి. ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త అయిన అచ్యుతుని, సంహారకర్త అయిన రుద్రుని ఆత్మప్రకాశ రూపంగా ఉపాసిస్తున్నాను. ఓంకారం మా యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనోవృత్తులను, ధీవృత్తులను ఎల్లప్పుడూ భోగ మోక్షములను ఇచ్చు ధర్మమునందు మరియు జ్ఞానమునందు ప్రేరేపించుగాక. ఈ విధంగా ఓంకారార్థాన్ని బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయంగా పరబ్రహ్మమే అవుతున్నాడు. ఈ అర్థం తెలియకపోయినా కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడం కొరకైనా ఓంకారాన్ని జపించాలి. మూలాధారం మొదలు సహస్రారం వరకు 6 చక్రాలలోనూ విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ, పరమాత్మలను ధ్యానించాలి. సోహం, అది నేనే అనే పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యభావన చేస్తూ గాయత్రిని జపించాలి. ఆ దేవతలను బ్రహ్మరంధ్రమునందు, దేహానికి బయట కూడా భావన చేయాలి. అనంత కోటి ఉపాధులతో కూడిన ఈ సృష్టి మహత్తత్వం నుండి వ్యక్తమైంది. ఒక్కొక్క గాయత్రి జపంచే ఒక్కొక్క శరీరాన్ని అతిక్రమించి జీవుణ్ణి పరమాత్మ యందు లీనం చేయాలి. ఇదే జపతత్వం. ఈ విధంగా జపం చేసి సూర్యునికి అభిముఖంగా ఉపస్థానం చెప్పాలి. 12 లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఈ విధంగా 70 ఏండ్ల వరకు నియమ పాలనతో జీవించి ఆపై సన్యసించాలి. సన్యాసి ఉదయం 12,000 ఓంకార జపం చేయాలి. కోరికలు కలవాడు తత్రాప్తికై
తత్ప్రాప్తికై వేదోక్త కర్మలను ఆచరించాలి. దానికోసం ధన సంపాదన చేయాలి. కామనలు లేని వానికి ధనంతో పనిలేదు. బ్రాహ్మణుడు ఎల్లవేళలా ముముక్షువై సర్వదా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి. ధర్మాచరణ వల్ల ధనం వలన భోగాలు లభిస్తాయి. ధార్మికంగా సంపాదించిన ధనంతో లభించిన భోగం చివరికి వైరాగ్యానికి హేతు అవుతుంది. అధర్మార్జిత ధనంతో అనుభవించిన భోగాలు రాగానికి రోగానికి హేతువులవుతాయి. ద్రవ్య ధర్మం, దేహధర్మం అని ధర్మం 2 విధాలు. యజ్ఞాదులు ద్రవ్య ధర్మాలు, తీర్థస్నానం ఇత్యాదులు దేహధర్మాలు. ధనం వల్ల ధనం పుడుతుంది. తపస్సు వల్ల దివ్యరూపం వస్తుంది. నిష్కామ ధర్మాచరణ వల్ల అంతఃకరణ శుద్ధి, దాని వలన జ్ఞానం కలిగి తీరుతుందనటంలో సంశయం లేదు. కృతయుగంలో తపస్సు, కలియుగంలో ద్రవ్యధర్మం, దానం ప్రశస్తమైనవి. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో తపస్సు, ద్వాపరయుగంలో యజ్ఞానుష్ఠానం, కలియుగంలో మూర్తి పూజ. వీటి వలన జ్ఞానం కలుగుతుంది. పుణ్య పాపాలను బట్టి సుఖదుఖాలు ఉంటాయి. అధర్మం హింస రూపంలోనూ, ధర్మం సుఖరూపంలోనూ ఉంటుంది. దుష్ప్రవర్తన వలన దుఃఖం, సత్ప్రవర్తన వలన సుఖం కలుగుతుంది. కనుక భోగ మోక్ష సిద్ధికై ధర్మాచరణ చేయాలి. కలిలో దానం గొప్పది. విద్య, శీలం, వృత్తం అంటే నడవడిక కలవానికి దానం చేయాలి. దానం చేయలేనివాడు తపస్సును ఆర్జించాలి. తపస్సు వలన అక్షయ సుఖప్రాప్తి లభిస్తుంది. అది చేయలేని వానికి తీర్థసేవనం ఉత్తమం. మనుషులందరూ విధి విహితమైన కర్మలను ఆచరిస్తూ దైన్యానికి తావీయకుండా, అంటే తిండికి బట్టకు లోటు రాకుండా, అధిక శ్రమకు లోను కాకుండా ధనార్జన జరపాలి. మానవునకు సత్పురుషుల సాంగత్యం ముఖ్యం. దాహానికి నీరు, ఆకలికి అన్నం ఇవి ఉత్తమమైన దానాలు. మానవుడు తన వద్దనున్న ధనాన్ని ధర్మవృద్ధి, భోగ భాగాలుగా ఏర్పాటు చేసుకొని ధర్మభాగంతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయాలి. వృద్ధి భాగంతో ధనాన్ని వృద్ధి చేసుకొని భోగభాగంతో మితమైన భోగాన్ని అనుభవించాలి. వ్యవసాయార్జిత విత్తంలో 10వ వంతును, వ్యాపారార్జిత విత్తంలో 6వ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి. బ్రాహ్మణుడు తాను పొందిన ప్రతి గ్రహంలో 4వ వంతును అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చేయాలి. అపవిత్రమైన దానాన్ని పట్టరాదు. పాపిష్టి సొమ్ము అని తెలిస్తే సముద్రంలో పడేయాలి. వివేకి అయిన వాడు తనకు తెలిసిన పరుల దోషాలను ప్రకటించరాదు. ఇతరుల మనసును నొప్పించరాదు. ఎదుటివారి కోపం కలిగేటట్లు మాట్లాడరాదు. బ్రాహ్మణునకు అగ్న్యారాధన ముఖ్యం. అది చేయలేనివాడు జపాన్ని, అది చేయలేనివాడు సూర్య నమస్కారాన్నైనా చేయాలి. ఏనాడు చల్లారని అగ్నిని అజస్త్రం అంటారు. బ్రహ్మయజ్ఞ దేవపూజ నిరతులు, అగ్నిపూజ పరాయణులు, గురుపూజ రతులు, బ్రాహ్మణులను సత్కరించిన వారు వీరంతా స్వర్గంలో భాగస్వాములవుతారు.